అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా 10వ అధ్యాయంలో కల 11 నుండి 20 శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము. తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వతా. వారి హృదయములందు నివసించుచు వారి యందు దయచే ప్రకాశమానమగు జ్ఞానదీపముచే వారి అజ్ఞానాంధకారమును నశింపచేయుదును. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిన్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు ఇట్లు పలికెను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరమ సత్యము మరియు శాశ్వత పురుషుడవు. నీవు ఆదిదేవుడవు, దివ్యమూర్తివి, అపరిమితుడవు, అజుడవు. నారద, అసీత, దేవల, వ్యాసాది మహర్షులు అందరూ దీనిని ఘోషించిరి. ఇప్పుడు నీవు స్వయముగా దీనిని నాకు ప్రకటించుచున్నావు. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. ఓ కృష్ణ భగవాన్, నీవు చెప్పినదంతయు సత్యమని అంగీకరింతును. ఓ దేవాదిదేవా, నిజంగా దేవతలు గాని రాక్షసులు గాని నీ వ్యక్తిత్వమును ఎరుగరు. స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమా భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమా, ఓ మూలపురుషుడా, ఓ సర్వులకు ప్రభువా, ఓ దేవదేవా, ఓ విశ్వేశ్వరా, నిన్ను గురించి కేవలము నీవు మాత్రమే నీ మహిమ ద్వారా తెలుసుకొనగలవు. వక్తుమర్హస్య శేషేన దివ్యాహ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోక ఆనిమాంస్త్వం వ్యాప్య తిష్టసి. ఏ దివ్య వైభవముల చేత నీవు యావత్ విశ్వమందు వ్యాపించి ఉన్నావో నీవు మాత్రమే వివరింపగలిగినట్టి ఆ దివ్య వైభవములను గూర్చి నాకు దయచేసి సవివరముగా చెప్పుము. కథం విద్యామహం యోగిం అస్త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ యోగేశ్వరా, నేను నిన్ను ఏ విధముగా ధ్యానించుచు తెలుసుకొనగలను? ఓ పరమేశ్వరా, ఏ ఏ రూపములందు నీవు నాచే చింతింపబడవలను? విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయత్ తృప్తిర్తి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, దయచేసి నీ యోగశక్తులను గూర్చి మహిమలను గూర్చి మరింత వివరముగా నాకు చెప్పుము. అమృతము వంటి నీ వాక్కులు ఎంత వినినను నాకు తృప్తి లేదు. శ్రీ భగవానువాచ హంత తే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్యంతో విస్తరస్య మే. శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను, అవును ఓ కురుశ్రేష్ఠుడా, నా దివ్య వైభవమును గూర్చి మరింత వివరముగా నీకు చెప్పెదను. కాని వానిలో కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చెప్పెదను. ఏలనన వాటికి అంతులేదు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ.
ఓ అర్జున, ప్రతి ఒక్కరి హృదయమందుండు పరమాత్ముడను నేనే. సర్వభూతముల సృష్టి స్థితి లయకారకుడను నేనే. విన్నారు కదండి. ఈ వీడియోతో మనం 10వ అధ్యాయంలో కల 11 నుండి 20 శ్లోకములు పారాయణం చేశాము. అలాగే వాటి భావములు కూడా తెలుసుకున్నాం కదండి. మరల వచ్చే వీడియోలో మరొక 10 శ్లోకములు మరియు వాటి భావములతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు. ఓం నమో భగవతే వాసుదేవాయ.